వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చి ఆపరేషన్ సద్భావన. సో ఆపరేషన్ సద్భావన అనేది మనకి ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్మీ సపోర్ట్తో ఇక్కడ వేరే నార్త్ ఇండియన్ ప్లేసెస్లో కూడా చేస్తున్నారనమాట. అంటే నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్లో కూడా ఈ ఆపరేషన్ సద్భావన అనేది తీసుకొని వస్తున్నారు. సో ఆపరేషన్ సద్భావన ఏదైతే ఉందో ఆర్మీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి నార్త్ సిక్కిం కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అండ్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పీపుల్కి మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడమే ఆపరేషన్ సద్భావన అనమాట. ఈ ఆపరేషన్ సద్భావన ద్వారా అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి ప్రజలకి గుర్తించడం అంటే అక్కడ వారికి కావాల్సినటువంటి సహాయం అనేది ఆర్మీ వాళ్ళు అందించడమే ఆపరేషన్ సద్భావన. ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి త్రిశక్తి కార్ప్స్ అనమాట, గ్రూప్ అనమాట, మన ఇండియన్ మిలిటరీలో ఉన్నటువంటి ఒక టీం అనమాట. వాళ్ళు ఈ ఆపరేషన్ సద్భావన ఏదైతే ఉందో దాని ద్వారా అక్కడ ప్రజలకి మనకి ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి నాగా ప్రజలు అండ్ రాంగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోస్ట్ గోల్ఫ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ప్రజలకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ ఎయిడ్ అంటే నిత్యావసర సరుకులు కావచ్చు, హెల్త్ కేర్ సదుపాయాలు కావచ్చు, అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏవైతే కావాలో వాటిని అందించడం జరిగింది. పోస్ట్ గోల్ఫ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఎమర్జెన్సీ పరంగా కొన్నిసార్లు ఏంటంటే అక్కడ నీటితో నిండినటువంటి అంటే మంచు గడ్డకట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి నదులు ఏవైతే ఉంటాయో అవి బరస్ట్ అవుతాయి అన్నమాట. అక్కడ బరస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సడన్గా వాటర్ అనేది ఎయిర్ బరస్ట్ చెంది వాటర్ అనేది మంచుగా ఉంటుంది కదా, అది బరస్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ కానీ అవి విరిగిపోయి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ వాటర్లో మునిగిపోవడం జరుగుతుంది. అక్కడ కొన్నిసార్లు మంచుతో కూడినటువంటి మట్టి కూడా కూలిపోయి ప్రజల ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హెల్త్ కేర్ సర్వీసెస్, ఎసెన్షియల్ ఎయిడ్ అందించడము చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఈ యొక్క మొత్తం ఆపరేషన్కి అంటే ఇటువంటి సహాయం చేయడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఆపరేషన్ సద్భావన. సో ఇది ఎన్ని చోట్ల చేస్తున్నారంటే నియర్లీ 150 విలేజెస్లో ఇటువంటి సర్వీసెస్ అనేవి అందిస్తున్నారు. ఎటువంటివంటే మెడికల్ అటెన్షన్ అనేది ఇస్తున్నారు, అంటే అక్కడ ప్రజలకి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలు అనేవి అందిస్తున్నారు. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో అది యువతని మన ఆర్మీలో జాయిన్ చేసుకొని వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి ఒక విషయం కాబట్టి దాని గురించి కూడా అక్కడ ఉన్నటువంటి యువతకి అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారనమాట. అండ్ ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎస్పెషల్లీ సిక్కింలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ప్రజలతోటి సరైనటువంటి బంధాలు ఏర్పరచుకోవడానికి ఈ ఆపరేషన్ సద్భావన అనేది ఉపయోగపడుతుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా. అండ్ ఈయన పేరు వచ్చేసి మిస్టర్ స్లేమెన్ అనమాట. సో స్లేమెన్ అనేది ఆయన యొక్క పేరు. ఆయన ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ టైం జెనెటికల్లీ మోడిఫైడ్ పిగ్ కిడ్నీ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ప్లాంట్ ద్వారా అమర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఈ ఆపరేషన్ చేసినటువంటి 2 నెలలకే చనిపోయారనమాట. ప్రపంచం మొత్తం కూడా ఈయన వైపు తిరిగి చూసింది. ఒక మనిషికి కిడ్నీ అవసరమైతే అది పంది యొక్క కిడ్నీ నుంచి జీనే ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈయనకు అమర్చారు. బట్ ఆయన 2 నెలల్లోనే చనిపోయారనమాట. ఆయన ఈ కిడ్నీ డిసీజ్తో పాటు డయాబెటీస్ ఒకటి ఉంది, హైపర్ టెన్షన్ అనేది ఆయనకు ఉందన్నమాట. బట్ ఈయన గనక ఇంకా ఎక్కువ కాలం బతికి ఉంటే ఇటువంటి విధంగా అంటే ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా అత్యధిక కాలం కనుక బతికుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్లో ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఇంకా హోప్ వచ్చినట్లు అయ్యేది. బట్ ఇక్కడ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే లివింగ్ సెల్స్ నుంచి టిష్యూస్ తీసుకొని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి జీవిలో కణాలు అనేవి తీసుకొని ఆ యొక్క కణాల నుంచి అక్కడ నిర్మాణాలు అనేవి తీసుకొస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ లివింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ని అండ్ మనకు కావాల్సినటువంటి గుండె ఏదైతే ఉందో దాన్ని ఏర్పడేలా చేసి ఆ ఏర్పడినటువంటి గుండెని పందిలో పెరుగుతుందన్నమాట. మనకు కావాల్సినటువంటి గుండె ఏదైతే ఉందో అది పంది లోపల పెరుగుతుంది. తర్వాత పంది లోపల నుంచి ఆ గుండెని తీసి మనిషికి అమర్చారు.
ఈ మధ్య కాలంలో చేసింది. బట్ ఆ గుండెని అమర్చుకున్నాక 2 నెలల్లోనే ఆ వ్యక్తి చనిపోయాడు అనమాట. సో నాసా వాళ్ళు మన చంద్రుని మీద రైల్వే సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎటువంటిది, ఎలా చేస్తారో కూడా మనం చూద్దాం. ఫ్యూచర్లో మనం చంద్రుని మీద ట్రైన్ సిస్టమ్ అనేది చూడొచ్చు. ఎలా వేస్తారంటే మనకి భూమి మీద ఎలా ట్రైన్స్ అనేవి రన్ అవుతున్నాయో అలాగే చంద్రుని మీద కూడా రైల్వే లైన్ అనేది మనం చూడబోతున్నాం. సో నాసా వాళ్ళు ఈ యొక్క చంద్రుని మీద ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఫ్లోట్ అనమాట. సో ఫ్లోట్ అంటే నాసా వాళ్ళు చంద్రుని మీద ఏర్పాటు చేయబోయేటువంటి రైల్వే నిర్మాణం. సో దీని మీద ఏంటంటే మూన్ మీద మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలు కలిగే విధంగా 2030 కల్లా కూడా 2030 కల్లా కూడా చంద్రుడి మీద మనం స్థిరంగా కొన్ని నిర్మాణాలు అనేది ఇవ్వాలి అంటే అక్కడ ఒక రైల్వే సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇటువంటి నిర్మాణం ఏర్పాటు చేయాలి అంటే ఒక రైల్వే సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే అది చిన్న విషయం కాదు. అంటే ఆ రైల్వే నిర్మాణం పేరు వచ్చేసి ఫ్లోట్ కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలంటే చంద్రుడి మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది సహకరించాలి, అక్కడ ఉన్నటువంటి భూమి పొరలు అనేవి అనువుగా ఉండాలి, మనం ఏర్పాటు చేయడానికి సహాయంగా ఉండాలన్నమాట. అలా కనుక ఈ రైల్వే లైన్ కనుక ఏర్పాటు చేయగలిగితే నియర్లీ 100 టన్నుల వరకు కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలు కలుగుతుంది. అండ్ దాని ద్వారా ఏంటంటే నాసా వాళ్ళు ఫ్యూచర్లో చంద్రుని మీద కూడా నిర్మాణాలు అనేవి చేయగలుగుతారని మనం అర్థం చేసుకోవచ్చు. హనుమూన్. సో హనుమూన్ అనేది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. మన భారతదేశంలో మనకి ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి నాలెడ్జ్ అనమాట. సో చాట్ జీటీపీ అయినా ఇంకా బార్డ్ అయినా ఇవి ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశాలకు చెందినవి. బట్ ఈ హనుమూన్ ఏదైతే ఉందో అది మన దేశానికి చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనమాట. బట్ ఇందులో కొత్తగా వచ్చినటువంటి విషయం ఏంటంటే ఇది 98 లాంగ్వేజెస్లో రాబోతుంది మన కోసం. సో హనుమూన్ అనేది జెన్ ఏఐ ప్లాట్ఫామ్ అనమాట. అంటే కొత్త రకమైనటువంటి కొత్త జనరేషన్కి చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనమాట. బట్ అందులో కూడా ఇంపార్టెన్స్ ఏంటంటే 98 లాంగ్వేజెస్లో దీన్ని తీసుకొని వచ్చారు. అండ్ ఒక సంవత్సరం కల్లా కూడా దీనికి 200 మిలియన్ యూజర్స్ ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే 3AI హోల్డింగ్ అండ్ SML ఇండియా. ఈ 2 కంపెనీలు కలిసి హనుమూన్ అనేటువంటి ఏఐ టెక్నాలజీని మన భారతదేశంలో తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు అంటే ఆ 2 కంపెనీస్తో పాటు HP ఒకటి, నాస్కామ్ ఒకటి, యోట్టా అండ్ తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి కూడా ఏఐ స్టార్టప్స్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి జిన్ ఏఐ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది అందరూ వినియోగించుకునే విధంగా ఉండే విధంగా ఈ యొక్క అందరూ కలిసి HP, నాస్కామ్, యోట్టా, తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ కలిసి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ హనుమూన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకోసం తయారు చేశారంటే హెల్త్ కేర్ పరంగా ఉపయోగించుకోవడం కోసం అండ్ గవర్నెన్స్ అంటే పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవడం కోసం, ఆర్థిక ప్రగతి కోసం అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఈ అన్ని ఫీల్డ్స్లో కూడా హనుమూన్ ద్వారా సేవలు అనేవి అందించడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ హనుమూన్ అనేటువంటి జెన్ ఏఐ కొత్త జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.